హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు. తెలుగు వారి సంపూర్ణ పెద్దబాల శిక్ష ద్వితీయ భాగంలోని కొన్ని నీతి కథలు మీకోసం. మరి అంతకంటే ముందు మా స్టోరీస్ అన్నిటినీ ప్లేలిస్ట్ చేసి పిన్డ్ కమెంట్ లో లింక్ ని ఇస్తున్నాం. తప్పకుండా చెక్ చేసి స్టోరీస్ అన్ని వినగలరు. అండ్ వీడియోస్ కోసం మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మొదటి కథ, రైతు త్యాగబుద్ధి. ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. అతని పేరు రామనాథం. ఆయన గొప్ప దానగుణం కలవాడు. ఒకసారి కొండపైన తన పొలంలో వరి కోసి కుప్ప వేస్తున్నాడు. 4 రోజులుగా పని సాగుతున్నది. ఆ కొండ క్రింద కూడా పంట భూములు ఉన్నాయి. తన పొలం నుండి చూస్తే సముద్రం చక్కగా కనబడుతుంది. ఆనాటితో కుప్ప వేయడం పూర్తి అయ్యింది. ఇంటికి బయలుదేరుదాము అనుకున్నాడు. ఎందుకో సముద్రం వైపు ఒకసారి చూశాడు. సముద్రం నీరు ఒక్కసారిగా లోపలికి తగ్గిపోయినట్టు గమనించాడు. అంటే వెంటనే పెద్ద ఉప్పెనలాగా సముద్రం పొంగి కొండ క్రిందున్న భూముల్ని ముంచేస్తుంది అని తెలుసుకున్నాడు. క్రింది పొలాల్లో వందలాది మంది కూలీలు పనిచేస్తున్నారు. వాళ్లకు రాబోయే ప్రమాదం తెలియదు. వాళ్లను కేకలు వేసి పిలిస్తే అందరూ రారు. వాళ్ల ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని ముందు వెనుక ఆలోచించకుండా వెంటనే తన వరి కుప్పలకు నిప్పు అంటించి సహాయం కోసం కేకలు వేసి అందర్నీ పిలిచాడు. కూలీలు మంటలను చూసి రామనాథాన్ని కాపాడదామని క్రింద పొలాలలో పనిచేస్తున్న రైతులందరూ పని మానేసి గబగబా కొండెక్కారు. వాళ్లను నవ్వుతూ సంతోషంగా ఆహ్వానించాడు. పైకి వచ్చిన వారికి ఆశ్చర్యం వేసింది. అప్పుడు క్రిందకు చూడమన్నాడు. ఆ రైతులందరూ చూస్తుండగా సముద్రం పొంగి తమ భూముల్ని మొత్తం ముంచేసింది. రైతులంతా కృతజ్ఞతాభావంతో రామనాథంను అభినందించారు. ఈ రైతు చేసిన సహాయం మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి స్టోరీస్ ని మరిన్ని వినడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండవ కథ, ధనవంతుడు బంగారం. ఒక ఊరిలో నాగనాథం అనే ధనవంతుడు ఉన్నాడు. అతనికి బంగారమనినా తన కుమార్తె అన్నా ఎంతో ఇష్టము. ఆ ధనవంతుడు ఇంకా ఎంతో బంగారం సంపాదించి సుఖపడాలని అతని కోరిక. ఒకనాటి రాత్రి అదృష్టదేవత అతనికి ప్రత్యక్షమై నీకు ఏమి కావాలో కోరుకోమన్నది. అత్యాశగల నాగనాథం నేను ఏది తాకినా అది బంగారం కావాలి అని కోరుకున్నాడు. తదాస్తు అని దేవత మాయమైనది. తెల్లవారిన తరువాత ఆ ధనవంతుడు ఆ ఇంటి వెనుక తోటలోనికి పోయి అక్కడ కొన్ని వస్తువులు తాకాడు. అవి అన్నీ బంగారముగా మారినవి. ధనవంతుని ఆనందానికి అవధులు లేవు. ధనవంతునికి ఆకలి వేసి ఫలహారము చేయుటకు కూర్చొని పళ్ళెములోని ఫలహారములను చేతితో తాకాడు. అవి బంగారముగా మారినవి. ఏది తాకిననో అది బంగారముగా మారుచున్నది. ధనవంతుడైన నాగనాథం ఆకలితో ఉండి కూడా ఏమీ తినలేకపోయాడు. ఇంతలో ముద్దుల కూతురు పరుగున వచ్చింది. సంతోషంతో ఆమెను ఎత్తుకుని ముద్దాడాడు. ఆమె కూడా బంగారు ప్రతిమగా మారింది. అప్పుడు నాగనాథం తన తప్పేమిటో తెలిసిందని ఎంతో దుఃఖించాడు. బాధతో దేవతను ప్రార్థించాడు. ఆమె ప్రత్యక్షమైనది. తనను క్షమించమని, ఇచ్చిన వరమును తిరిగి తీసుకోమ్మని వేడుకొన్నాడు. గురునాథం కోరికను మన్నించి దేవత ఒక కూజాతో కొంత నీరు ఇచ్చి దీనిని బంగారముగా మారిన వస్తువుల మీద చెల్లితే అవి మళ్లీ యథాస్థితికి వచ్చును అని చెప్పి ఆ దేవత అదృశ్యమైనది. గురునాథం సంతోషంతో బంగారు ప్రతిమగా మారిన తన కుమార్తె మీద ఆ నీళ్లు చల్లాడు. ఆమె మామూలు మనిషిగా మారినది. ఆమెను ఎత్తుకొని ముద్దాడి నిజమైన ఆనందం సంపాదనలో లేదని తెలుసుకున్నాడు. మూడవ కథ, ప్రతిఫలం. గోవిందాపురం అనే ఊరిలో గోపాలరావు అనే గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ఆయనకు 2 కుమారులు. ఒక రోజున ఆయన తన భార్యతో రైలు ప్రయాణం చేస్తూ కొడుకులిద్దరినీ రైలు స్టేషన్లో తమను కలుసుకోవలసిందిగా ఉత్తరం రాశాడు. ఆ ప్రకారమే 2 కొడుకులు అమ్మా నాన్నలను కలుసుకోవడానికి రైలు స్టేషన్కి వచ్చారు. పెద్ద కొడుకు వస్తూనే
వారికి నమస్కరించి రైలు ప్రయాణం సుఖంగా జరిగిందా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. రెండవ కుమారుడు మాత్రం వారిని ఏమాత్రం గౌరవించకుండా వెళ్ళిపోతున్న రైలుకు చేయి ఊపుతూ టాటా చెప్పాడు. ఇది చూసి గోపాలరావు చాలా బాధపడ్డాడు. ఆయన భార్య మాత్రం, ఏవండి, వాడు చిన్నవాడు కదా, ఎందుకంత బాధపడతారు? పెద్దవాడయ్యాక వాడే నేర్చుకుంటాడు అని సర్ది చెప్పింది. అందుకు గోపాలరావు, అది కాదు నా బాధ. వీడు నాకు నమస్కారం చేసినా చెయ్యకపోయినా నాకు నష్టమేమీ లేదు. మంచి మర్యాదలు తెలుసుకోపోతే భవిష్యత్తులో ఎలా పైకి వస్తాడా అనేదే నా విచారం అని అన్నాడు. కొంతకాలం తరువాత పెద్దవాడు హైకోర్టు జడ్జి అయ్యాడు. ఆయనను కలుసుకోవడానికి వచ్చిన వారంతా గోపాలరావు కూడా ఎంతో వినయంగా నమస్కరించేవాడు. చిన్నప్పుడు ఆయన తల్లిదండ్రులకు నమస్కరించిన ఫలితం ఈనాటికి ఫలించింది. ఇక రెండవవాడు ఒకచోట ప్యూన్గా చేరాడు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులకు, పెద్దలకు నమస్కరించకుండా మన సంప్రదాయాలకు, విలువలకు విరుద్ధంగా నడిచినందుకు చివరకు గుమాస్తాగా ప్రతివారికి నమస్కరిస్తూ జీవితం గడపవలసి వచ్చింది. కనుక మనమందరం తల్లిదండ్రులను, పెద్దలను చిన్నతనం నుండే గౌరవించడం నేర్చుకోవాలి. ఆ విధంగా మనకు సంఘంలో ఒక ప్రత్యేక గౌరవం లభిస్తుంది. వీడియోస్ కోసం మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 4వ కథ, మోసపోయిన కోడిపుంజు. రామాపురం గ్రామంలో రంగయ్య అనే రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉంది. రంగయ్య దాన్ని ఎంతో ప్రేమగా పెంచుతూ గూటిలో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒకరోజు జిత్తులమారి నక్క ఒకటి ఎలాగో పసికట్టింది. బాగా బలిసి కండపట్టి ఉన్న కోడిపుంజును చూడగానే నక్క నోట్లో నీళ్లూరాయి. ఎలాగైనా సరే దాన్ని పట్టి తినాలని నిర్ణయించుకుంది. కాని కోడిపుంజు తనంతట తాను బయటకు వస్తే కాని పట్టుకోవడం సాధ్యం కాదని ఆలోచించి ఒక పథకం తయారు చేసింది ఆ నక్క. కోడిపుంజు ఉన్న గూడుకు వెనుకవైపు ఒక కిటికీ ఉంది. అక్కడికి వెళ్ళి కిటికీ బయట నుంచి మాటలు కలిపింది నక్క. అబ్బా, ఎంత అందంగా ఉన్నావో కోడిపుంజు బావా! తలమీద ఆ ఎర్రటి నిగనిగలాడే కిరీటం, అది నీకు తప్ప మరెవరికీ లేదు. ఈ విషయం చెబితే నా స్నేహితులు ఎవరూ నమ్మటం లేదు తెలుసా అని కళ్ళు విప్పార్చుకుని కోడిపుంజును పొగిడింది. కోడిపుంజుకు మొదట నక్కను చూడగానే భయపడింది. కాని నక్క స్నేహపూరితంగా నవ్వటం, మాట్లాడటం చూసి ధైర్యం చేసి పొగడ్తలకు కరిగిపోయి మాటలు కలిపింది. మంచి చెడ్డ మాట్లాడుకున్నాయి. ఆ మరునాడు అదే సమయానికి నక్క కోడిపుంజు వద్దకు వచ్చింది. నీ శరీరమే కాదు, నీ కంఠం కూడా బావుంది. నీవు ఒక్కసారి కూత వేశావంటే ఈ ప్రపంచమే మేలుకుంటుంది. నీవే ఈ మనుషులను నిద్రలేపేది అని పొగిడింది. ఇలా రోజూ నక్క రావడం, కోడిపుంజును పొగిడి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా వారం రోజులు గడిచాయి. నక్క మీద బాగా నమ్మకం కుదిరింది. ఒకరోజు సాయంత్రం, నాతో వస్తావా? నా మిత్రులు నిన్ను చూడాలనుకుంటున్నారు. నీ గురించి చెబితే వాళ్ళెవరూ నమ్మటం లేదు. నాతో వచ్చి నా మాట నిలబెట్టు అని తియ్యగా కమ్మగా అడిగింది. నక్క కుతంత్రం తెలియని కోడిపుంజు సంతోషంగా ఒప్పుకుంది. రంగయ్య కళ్ళు కప్పి నక్క వెంట బయలుదేరింది. కొంత దూరం నడిచిన తరువాత చేతికి చిక్కిన కోడిపుంజును మెడపట్టి చంపి కడుపారా భుజించింది. తన దారిన తాను చక్కగా పోయింది ఆ నక్క. కనుక నక్కలాంటి జిత్తులమారి మాటలు నమ్మి మనము మోసపోకూడదు. 5వ కథ, పిసినారి సోమయ్య. గంగూరు అనే ఊరిలో సోమయ్య అనే పిసినారి ఒకడు ఉండేవాడు. అతను ఎంతో ధనాన్ని సంపాదించాడు. అయినా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. తన పెరట్లో ఒక గొయ్యిని తవ్వి తన కూడబెట్టిన డబ్బును బంగారం కొని ఆ బంగారం అంతటినీ అందులో దాచి ఉంచుకున్నాడు. రోజూ ఆ గొయ్యిని తవ్వడం, బంగారం చూసి మురిసిపోవడం,
మళ్లీ ఆ గొయ్యిని మట్టితో కప్పిపెట్టడం జరుగుతుండేది. కొన్నాళ్లపాటు ఇదే అతని ముఖ్యమైన దినచర్యగా ఉండేది. అయితే ఏ రహస్యమైనా ఎంతకాలం తెలియకుండా ఉంటుంది? ఒకనాడు ఓ దొంగ సోమయ్య చేసే తతంగమంతా చూడనే చూశాడు. ఆనాటి రాత్రే దొంగ గొయ్యిని తవ్వి మొత్తం బంగారాన్ని ఎత్తుకుపోయాడు. మరునాడు ఎప్పటిలాగే గొయ్యిని తవ్వి చూసుకున్న సోమయ్యకు గుండె ఆగినంత పనయ్యింది. తన కళ్లను తాను నమ్మలేకపోయాడు. ఏది నా బంగారం, ఏది అంటూ నెత్తి నోరు కొట్టుకుంటూ లబోదిబోమని ఏడ్వడం మొదలుపెట్టాడు. అటుగా పోతున్న ఓ పెద్ద మనిషి వచ్చి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు. అసలింతకీ నువ్వు బంగారంతో ఏం చెయ్యాలనుకున్నావు అని అడిగాడు ఆ పెద్ద మనిషి. ఏమీ చెయ్యాలనుకోలేదు, కేవలం దాచుకుందామనుకున్నాను అని ఏడుస్తూ చెప్పాడు సోమయ్య. అలాగా, అయితే ఈ పెద్ద గులకరాయిని ఆ గోతిలో వేసి అదే బంగారం ముద్ద అనుకొని ఎప్పటిలాగే రోజూ వచ్చి ఈ గులకరాయిని చూసి నీ బంగారం ఎక్కడికి పోలేదనుకొని వెళ్ళిపో అంటూ ఓ పెద్ద గులకరాయిని అందించి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆ పెద్ద మనిషి. చేయునది లేక సోమయ్య ఇంటి ముఖం పట్టాడు. ఇవండి ఈనాటి స్టోరీస్. ఈ స్టోరీస్ అన్నిటిలో మీకు ఏ స్టోరీ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో చేయడం కోసం మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పిన్డ్ కమెంట్లో మేము చేస్తున్న స్టోరీస్ ప్లేలిస్ట్ని అవైలబుల్గా ఉంచాం. తప్పకుండా ఆ లింక్ని క్లిక్ చేసి వింటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.